సభ్యులకు వందనం మరియు వందనం. సభ్యుల నుంచి వచ్చిన విన్నపం మేరకు ఎవరైతే ఈ సంవత్సరం రాష్ట్ర ఫలాలు చూపించుకోవాలనుకున్నారో వారి పేర్లు ఇందులో ఉన్నాయి. సమయాభావం వల్ల నేను ఒక 6గురికి మాత్రమే చెప్పగలను. రాని వాళ్ళు మాత్రం బాధపడకండి. నేను ఏమంటాను, మీరు నన్ను వచ్చి కన్సల్ట్ చేస్తే మీ రాశి ఫలాలు చెప్తాను. కానీ రాశి ఫలాలు ఉచితంగా చెప్పకూడదండి. ఉచితంగా చెప్తే మంచిది కాదు. అందుకని మా గురువు గారికి ఎవరి పేరు అయితే వచ్చిందో వారు ఒక $116 దక్షిణగా సమర్పించుకోండి. సో ఇక మొదలు పెడదాం. ఫస్ట్ ఎవరి పేరు వస్తుందో. సత్య పెట్లూరు ఎవరండి? మనకి ఈ వికృతనామ సంవత్సరంలో పేరు ప్రఖ్యాతులు కళారంగంలో విపరీతంగా లభిస్తాయి. మీరు ఈ సంవత్సరంలో భరతనాట్యం కూచిపూడిలో కూడా ప్రవేశించే ఛాన్స్ ఉంది. అన్ని గ్రహాలు అనుకూలిస్తే మన IUCI ఫంక్షన్ కి అలంకరణ చేస్తారు. కనుక మీరందరూ తప్పకుండా ఆ ప్రోగ్రామ్ మాత్రం మిస్ అవ్వండి. ఎందుకంటే కొంచెం కష్టం భరిస్తాం. ఈ సంవత్సరం మీకు సత్కారాలతో పాటు కొన్ని చేత్కారాలు కూడా ఉంటాయండి. ఆ చేత్కారాలు కొన్ని మంచి దగ్గర స్నేహితుల నుంచి వస్తాయి అన్నమాట. సో స్నేహితుల్ని మంచి చేసుకోండి ఈ సంవత్సరం. ఇప్పుడు మీ కామెడీ స్కిట్ కూడా ఉన్నట్టుంది కదండి ఈ లైన్ ప్రోగ్రామ్ లైనప్ లో. మీది సుబ్బా గారిది తీసారా? చాలా మంచిది. పెద్దవాళ్ళు మాత్రం కళ్ళార్పకుండా చూడండి కామెడీ స్కిట్, చాలా బాగుంటుంది. చిన్నవాళ్ళని మాత్రం బయటికి పంపించండి. ఎందుకంటే ఈయన కామెడీలో కూడా వైలెన్స్ చూపిస్తాడు, పిల్లలు తట్టుకోలేరు. ఇది తప్ప ఈ సంవత్సరం మీకు ఇంకా దివ్యంగా ఉంటుందండి, తిరగలేదు. ఇంకా తర్వాత ఎవరంటే తర్వాత వచ్చిన వాళ్ళు ప్రవీణ్ కొండ. ఎవరు బాబు? అయ్యా తమరు ఈ సంవత్సరం ఇండియా వెళ్ళిపోయే సూచనలు ఉన్నాయండి. ఈ ఇండియా వెళ్ళిపోయి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో మీరు దాన్ని ముందుండి నడిపిస్తారు. ప్రత్యేక రాష్ట్రం సాధించే సూచనలు కూడా ఉన్నాయి. అన్ని గ్రహాలు అనుకూలిస్తే మీరు ప్రత్యేక తెలంగాణకి ముఖ్యమంత్రి కూడా అవుతారు. కరీంనగర్ జిల్లాని మీ పేరు మీద కొండానగర్ జిల్లా అని మార్చే సూచనలు కూడా ఉన్నాయి. కాకపోతే వీళ్ళు విప్లవ భావాలు ఎక్కువండి. ఎప్పుడు భావోద్వేగంతో ఉంటాడు కనుక అది ఎక్కువైపోతే కొంచెం నక్సలైట్ గా కూడా మారే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండిపోవాలి. తర్వాత వచ్చేవాళ్ళు కిరణ్ మేరికి. ఎవరు బాబు? మీ పేక మొక్కలు ఎక్కడ చూసినా, మీ రాశిలో ఎక్కడ చూసినా పేక మొక్కలే కనపడుతున్నాయి. కనుక ఈ సంవత్సరం కూడా మీరు మీ హౌస్ మార్టిగేజీ పేకాట మీద చేయాలంటే కట్టే సూచనలు ఉన్నాయి. సభికులకు ఒక విన్నపం. ఈయన మీరు కొంచెం కామ్గా ఉంటే మాస్టర్ పక్కకు వస్తారా అని పిలుస్తాడండి. పిలిచి పేకలు పరిచి నీళ్ళు దోపిడీ చేస్తారు. కనుక సైలెంట్ ఆయనతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉన్నాడు. తర్వాత రామకృష్ణ టెల్లర్ బాబు. ఎవరు? రామకృష్ణ టెల్లర్. హలో.
బాబు చక్కటి పేరు పెట్టుకున్నారు, రామకృష్ణ అని. ఇంట్లో కృష్ణుడిగా ఉండి బయట రాముడిగా ఉండు. మైక్స్ బాగా మెయింటైన్ చేస్తున్నావు. ఇది మరి ఫుల్ టైం జాబా బాబు? ఈ సంవత్సరం తమ పేరు విన్స్టన్లో మారుమోగిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేవారు మధు సుంక్. ఎవరు బాబు? ఈయన వ్యాపారంలో నలుదిక్కులా రాణిస్తారండి. ఈ సంవత్సరం నలుదిక్కులా విస్తరిస్తాడు. కానీ ఒకటి మీకు తెలియదు చెప్పాలి, అమాయకంగా ఉంటారని ఈయనతో బేరాలు ఆడండి. ఈయన రాయలసీమలో ఫ్యాక్షనిస్టులకే ఫ్యాక్షనిస్ట్. కనుక మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి వంకాయలు బెండకాయలు బేరం ఆడితే వంకాయల్లో బాంబులెట్ పే చేసే రకం. కనుక జాగ్రత్త పడండి. మధుసూదన్ గారు ఎవరు లేరు ఆ సభలో, కనబడలేదు నాకు ఇక్కడ. నెక్స్ట్ ఆరికపొడి సత్య అంటే ఎవరు బాబు? ఇది చాలా మహానుభావుడండి. ఉదయం నుంచి రాత్రి వరకు పుణ్యకార్యాలు చేస్తానే ఉంటారు. చిత్రగుప్తులు వారు ఈ రాసే పుణ్యకార్యాలకి ఆ చిట్ట రోజుకు ఒక పుస్తకం అయిపోతుందండి. ఇప్పుడు వరకు చెడ్డ పనులు చేసే పుస్తకంలో మాత్రం ఒక్కటిగా రాయలేకపోయారండి చిత్రగుప్తులు వారు. అటువంటి వారి ఈయన స్పెషల్ ఏంటంటే పొట్టిగా ఉన్నాడని పొడుగ్గా కూడా చేయగలడు, బట్టతలు ఉన్నాడని జుట్టు కూడా మొలిపించగల సమర్థులు. అంత మహిమ ఉంది ఈయన దగ్గర. ఈయన విన్స్టన్ సేవలో ఉండటం మీరు చేసుకున్న అదృష్టం. కనుక మీరు ఈయన్ని ప్రతి నెల ఒకసారి మీ ఇంటికి పిలిచి సపర్యలు చేసి 9 రకాల పలహారాలతో సంతృప్తి పరిచి ఆశీర్వచనం తీసుకుంటే మీకు ఈ సంవత్సరం అంతా శుభం జరుగుతుంది. ఇంకా నీకు మాత్రం నిత్యానందమైన. ఇంకా సమయాభావం వల్ల పేరు రాని వాళ్ళకి కంగారు పడద్దు, కోపగించుకోవద్దు. నేను పక్కనే ఉంటాను. బాబు గారు కోపడదు సార్, మీకు కావాలని నేను పక్కనే ఉండి చెబుతాను వచ్చి. కనుక ఇక దీనితో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. మళ్ళా వచ్చే ఉగాదికి మళ్ళా మరికొందరు రాశి ఫలాలు చెబుతాను. ఇక సెలవు.